నేను మీకు ఆల్రెడీ ప్రోమోలో చెప్పాను. నేను ఆ బిల్డింగ్ దగ్గరికెళ్ళి అందులో ఉన్న నిజాలు, పుకార్లు అన్నీ తెలుసుకుంటానని. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. మీరు లాస్ట్ వరకు చూడండి, మీకే నిజం తెలుస్తది. నేను ఆల్రెడీ ప్రోమోలో వదిలినట్టు ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పాను కదా. ఆ బిల్డింగ్లో ఏదో ఉందన్న పుకారు, అక్కడికి వెళ్ళి చూడాలి అన్న ఆతృత మా అందరిలో ఉంది. ఒక్కొక్కడు చూసాడా ఎంతెంత అల్లరి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా అల్లరి చేసుకుంటూ వస్తూనే ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చాం. అలా బిల్డింగ్ లోనికి వెళ్తుంటేనే తెలుస్తుంది మా వాళ్ళు భయపడుతున్నారు, కానీ అంతమంది ఉన్నాం కాబట్టి ఏం భయాన్ని బయటికి పెట్టలేకపోతున్నారు. ఆఖరికి వచ్చేసాం గాయ్స్. హలో ఫ్రెండ్స్, మేమైతే ప్యాక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఏం చేయాలి అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మాకైతే దోళ ఎక్కువ వస్తున్నాం ఫ్రెండ్స్. తెల్లకోట వేసుకొచ్చాడు. నువ్వు తెల్లకోట వేసుకొచ్చాడు. మా వాళ్ళందరూ ఇంత గోల చేస్తున్నా ప్రతి ఒక్కడికి లోన భయంగానే ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద బిల్డింగ్లోకి మిడ్ నైట్ 12 ఆ టైంకి లోనకు వెళ్తున్నారంటే వాళ్ళకు కూడా భయంగానే ఉంటుంది కదా. ఎన్నో పుకార్లతో నిండిన ఇల్లు ఇది. ఆ పుకార్లు నిజమా కాదా, ఏంటి కదా, ఏంటి అసలు అని తెలుద్దాం. అదండి చూద్దాం. ఈ బిల్డింగ్లోకి రాగానే ఏదో తెలియని భయం అలా మా అందరికీ ఉంటూనే ఉంది. ఇక్కడైతే లెక్కలేనన్ని గబ్బిలాలతో మొత్తం అసలు ఈ బిల్డింగ్ దేనికి కట్టారో కూడా అర్థం కాకుండా పోయింది. ఒకటా రెండా గబ్బిలాలు, వామ్మో ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో. లోనికి వెళ్దామన్నా లోన అసలు ఏముంది అన్న భయమే ఎక్కువ ఉంది ప్రతి ఒక్కడికి. ఓ మై గాడ్. ఆ రూమ్ నుంచి బయటకు వచ్చిన మేము పక్కనున్న ఇంకో రూమ్లోకి వెళ్తే అక్కడున్న దాన్ని చూసి మేమైన షాక్. ఒకటా రెండా ఎన్నో పుట్టలతో నిండిన రూమ్ గాయస్ ఇది. ఆ లోనికి వెళ్ళాలన్నా మాకు ఎంతో భయం వేసింది. ఎవ్వడో లోనికి వెళ్ళలేదు. ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్ నా మెట్లు కనిపించాయి. ఆ మెట్లు ఒక్కొక్కటి ఎక్కుతూ ఉంటే ఒక్కొక్కడికి పైన ఏముంది అన్న ఆతృత కన్నా ఒక్కొక్కడికి పైన ఏదో ఉంది అన్న భయమే ఎక్కువగా ఉంది. వామ్మో ఇంత పెద్ద బంగ్లా. ఇప్పుడు టైం కరెక్ట్గా 12:38 అవుతుంది. ఒక్కొక్క రూము ఎంతో భయంకరంగా ఉంది. అసలు ఎందుకు ఇలా ఈ బిల్డింగ్ని వదిలేశారో, దీనికి ఇంత భయంకరంగా ఎందుకు ఉందో కూడా అర్థం కావట్లేదు గాయస్. ఈ బంగ్లాలో ఎన్ని రూమ్స్ ఉన్నాయో చూడండి గాయస్. ఒక్కటా రెండా ఎటు వెళ్ళినా రూమే తగులుతుంది. ఆ రూమ్ కూడా లైక్ మధ్యలో బంగ్లాకి మధ్యలో హాల్, చుట్టుపక్కల రూమ్స్ లైక్ విండోస్, నేచర్ కనపడేలా విండోస్ ఉంటాయి. ప్రతి రూము భయంకరంగానే ఉంటుంది. లోనికి వెళ్ళి చూద్దామంటే ఏ మూలన ఏముంటుందో అన్న భయం. ఇటు చూసినా రూమ్లే, ఇటు వెళ్ళినా రూమ్లే. ఎంత దూరం వెళ్ళినా ఏదో దారి వస్తూనే ఉంది. మా ఊడు ఎంతలా భయపడుతున్నాడంటే లోనికి వెళ్ళడానికి, మేము ఎంత తోసినా ముందుకు వెళ్ళట్లే. ఇక్కడ ఈ రూమ్లో ఏదో 3 రాళ్ళు ఉన్నాయంట. లైక్ ముగ్గురు కూర్చొని ఏదో చేసినట్టు. దానికి మా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంత పెద్ద బంగ్లా నైట్
టైం మిడ్-నైట్ 1:20 అవుతుంది. ఓ మై గాడ్. ఇంకా వస్తానే ఉంది గాయ్స్ రోడ్. చూడండి ఎంత పెద్ద బంగ్లా. అమ్మో, దీనికి లిఫ్ట్ కూడా ఉంది. తీరా 3 అంతస్తులు కవర్ చేసుకున్నాక కిందకు వచ్చాం. కింద ఈ లొకేషన్ మేము ఎందుకు చూడలేదో మాకు అర్థం కాలే. ఆ చెట్టు, ఈ ఖాళీ ప్లేసు చాలా భయంకరంగా అనిపించింది. అప్పుడే మా ఊడు ఎందుకు పడిపోయాడో తెలియదు, అలా పడిపోయాడు. వాడిని ఎంత లేపుదామని ట్రై చేసినా మా ఊళ్ళు లగలే. ముందు సరదాగా పడిపోయాడేమో అనుకున్నారు, కానీ తర్వాత అర్థమైంది వాడు ఏం చేసినా లెగట్లే. నేను ఒక రకంగా నమ్మేశాను గైస్, నిజంగా పడిపోయాడేమో అని. కానీ మా ఎదోలు ఉన్నారా, పెద్ద ఎదోలు. ఇంతకీ ఇక్కడ ఏమీ లేదు గాయస్, జస్ట్ ఓన్లీ పుకార్లు అంతే. మొత్తం అంతా చూసాం కాబట్టి దగ్గరగా 3 గంటల పైగానే ఉన్నాం. ఏమీ లేదు, జస్ట్ పుకార్లు. అందుకని ఇంకా మా ఊళ్ళో అమ్మో మామూలు ఎక్స్ట్రాల్ చేశారా, అమ్మో ఒక్క క్షణం నమ్మేసి ఉంటారు అందరూ. బాయ్, మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాం. బాయ్ గాయ్స్. ఈ లొకేషన్ ఎక్కడ అని మళ్ళీ అడుగుతారు కదా, ఇదిగోండి పీడింగొయ్య గ్రామంలో ఉంటుంది. మీరు మాత్రం సబ్స్క్రైబ్ ఫాలో చేసుకొని గాయ్స్, అలాగే ఒక లైక్ ఒక షేర్ కూడా చేసుకుంటే కొంచెం సపోర్ట్గా ఉంటుంది కదా.